నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వీరి సమస్యలను పరిష్కరించేందుకు కూటమి మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాం, సన్నద్ధంగానే ఉన్నాం అని పదే పదే చెబుతున్నప్పటికీ వారి సమస్యలు మాత్రం ఎక్కడా కూడా పరిష్కరించబడట్లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వం నుంచి చెప్పేది, వారి నుంచి వచ్చేటువంటి వాయిస్ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది, చేస్తాం కానీ సమయం ఇవ్వండి, అలా చెప్పుకుంటూనే ఇప్పుడు దాదాపుగా 2 ఏళ్ళు పూర్తయింది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి ఒక అంశం ఏంటి అంటే, తాజాగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఉద్యోగ సంఘ నేతలు భేటీ అయ్యారు. దాదాపుగా 5:30-6 గంటల పాటు సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగాయి. ఇందులో ప్రధానంగా చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వారు కోరుకున్నట్లు వారి డిమాండ్ ఒకటే, పిఆర్సీ ఆలస్యం అవుతుంది కాబట్టి ఐఆర్ వెంటనే ప్రకటించండి, అలాగే పిఆర్సీకి సంబంధించి కమిషన్ వేయండి, ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు విడుదల చేయండి, ఇంకా సడన్ లీవ్ కానీ, అలాగే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ సంబంధించి కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 70 ఉన్నాయి డిమాండ్లు. వీటిని ప్రధానంగా మీరు దశల వారీగా క్లియర్ చేయండి. ఆర్థికపరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉంది కాబట్టి మీకు ఇప్పటివరకు సమయం ఇచ్చాం, కాబట్టి ఇప్పుడు మా బాధను అర్థం చేసుకోండి, మా గోడు వినండి. రాష్ట్రంలో ఉద్యోగ వర్గాలన్నీ కూడా అసంతృప్తితో ఉన్నాయి, కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నాయి. ఇది కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో కూటమికి ప్రమాదకరంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చాలా స్పష్టంగా చెప్పారట. అయినప్పటికీ కూడా ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీరు చెప్పేవన్నీ విన్నాం, ఖచ్చితంగా ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాం. తదుపరి మీకు అతి త్వరలోనే దీనికి సంబంధించి ఒక సానుకూలమైనటువంటి స్పందన వస్తుంది అని మాటిచ్చారు. అయితే తాజాగా క్యాబినెట్ భేటీ జరిగింది. ఆ క్యాబినెట్ భేటీలో కూడా ఉద్యోగుల అంశానికి సంబంధించి ఎక్కడా కూడా డిస్కషన్ జరగల. అంటే ఇప్పుడు ఉద్యోగుల్లో వినపడుతున్నటువంటి వస్తున్నటువంటి వాదన మాట ఏంటి అంటే, ఈ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుంది, ఓట్ల కోసమే మనల్ని సాధ్యం కానీ అమలు చేయలేనటువంటి హామీలు చేసింది అనేది. దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా రకాలుగా రావాల్సినటువంటివి 40,000 కోట్ల రూపాయలు ఉన్నాయి పెండింగ్. మరి పక్క రాష్ట్రం తెలంగాణలో ఏ రకమైనటువంటి విధానం అవలంబిస్తున్నారు? పెండింగ్లో ఉన్నటువంటి 1,000 కోట్ల రూపాయలను ప్రతీ నెల కొంత సుమారు 700 కోట్ల రూపాయలను కేటాయిస్తుంది ప్రభుత్వం. మరి దీనికి సంబంధించి ఆ విధమైనటువంటి విధానం కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు. మీరిచ్చినటువంటి హామీలే కదా, మీరిచ్చినటువంటి అన్నీ కూడా ప్రామిసెసే కదా, వాగ్దానాలే కదా, అయినప్పటికీ ఎందుకు పట్టించుకోవట్లేదు, మేము ఎలా కనిపిస్తున్నాం అనేటువంటి అసంతృప్తి ఎక్కువగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఉద్యోగ సంఘాలు నేతలు కూడా ఒక రకమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నారు. కొంతమంది చాలా స్ట్రాంగ్గా నిలబడుతున్నారు, మరికొంతమంది దానికి సంబంధించి వారికి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు తప్ప ఉద్యోగుల వాయిస్ని, బాధను, ఆవేదనను, ఆందోళనను ఏది కూడా స్పష్టంగా చెప్పట్లేదు. ఉద్యోగులతో జరిగేటువంటి మీటింగులో మాత్రం ఓకే ఆర్భాటంగా మాట్లాడతారు, కానీ ఈ పరిస్థితుల్లో మంత్రులతో కానీ ఉన్నతాధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో మా వాయిస్గా వారి వాయిస్ వినిపించట్లేదు అనే అసంతృప్తి ఉంది. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఈ ఉద్యోగుల సమస్యలపై మేము కూడా ప్రత్యేకంగా వారి వాయిస్ను వినిపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి క్రమంలో పెన్షనర్లకు దాదాపుగా కొంత రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ప్రధానమైనటువంటి డిమాండ్గా ఏదైతే ఉందో, మేము అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తాం, ఇంటర్మ్ రిలీఫ్ ప్రకటిస్తాం, అది లేదు. పిఆర్సీకి సంబంధించి ఒక హామీ లేదు. మరి తూతూ మంత్రంగా ఈ సమావేశాలు ఏంటి? అక్టోబర్ 18, 2025 సంవత్సరంలో జరిగినటువంటి సమావేశంలో ఉదయం నుంచి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో మీటింగ్ జరిగిన తర్వాత
సాయంత్రం సమయంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు. డిఏలన్నీ క్లియర్ చేస్తారనుకుంటే ఒక డిఏని ప్రకటించారు. మరి ఇప్పుడు అసలు కనీసం సమావేశం జరిగింది, చర్చలు జరిగాయి, కనీసం దానికి సంబంధించి ఒక రకమైనటువంటి క్లారిటీ అనేది లేదు. మంత్రుల నుంచి ఎలాంటి హామీ లేదు. సరే, క్యాబినెట్లో అయినా దాని గురించి చర్చించి ఉద్యోగుల సమస్యలు ఇవి చర్చించాల్సినటువంటి అవసరం లేదు అసలు వాస్తవానికైతే. ఎందుకనంటే ఈ ప్రభుత్వానికి తెలీదా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏ రకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో మరి మేము చూస్తాం, చేస్తాం, చర్చిస్తాం, సార్ దృష్టికి తీసుకువెళ్తాం, ఈ రకమైనటువంటి మాటలు ఎందుకు అనే దాని మీద చాలా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ప్రభుత్వం దిగి రాకపోతే, మా సమస్యలపై ఫోకస్ పెట్టకపోతే మా ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాం అని హెచ్చరిస్తున్నారు. మరి ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే కనీసం ఆ యొక్క ఉద్యోగుల బాధలను, వారి ఆవేదన, ఆందోళన అంతా కూడా అర్థం చేసుకుని ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించాలి. ఎందుకంటే ఉద్యోగ వర్గాలు ఏ రకమైనటువంటి సపోర్ట్ చేస్తున్నాయి ప్రభుత్వానికి? ఏ రాష్ట్రంలో అయినా ఒక ప్రభుత్వం సజావుగా ముందుకు వెళ్ళాలన్నా ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ పథకాలు కానీ, చేపట్టేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ అవినీతి అక్రమాలకు తావివ్వకుండా ఎక్కడ ముందుకు సాగాలంటే ఉద్యోగ వర్గం చాలా కీలకం. మరి ఇలాంటి సందర్భంలో ఏ రకమైనటువంటి కార్యాచరణ ఉండబోతుంది? కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా వారి అంశాలకు సంబంధించి స్పందించట్లేదు అని ఆవేదన ఎక్కువ అవుతున్నటువంటి తరుణంలో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి సంబంధించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో జరిగినటువంటి చర్చల్లో పాల్గొన్న ఫ్యాప్టో చైర్మన్, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఫ్యాప్టో చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా నేతలంతా ఏకమయ్యే ఆలోచన కూడా చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతున్నారు అనేది సాయి శ్రీనివాస్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సాయి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. సార్, నిన్న జరిగినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో జరిగిన చర్చల్లో మీరు కూడా పాల్గొన్నారు. దానికి సంబంధించి ఎక్కడా కూడా ఒక క్లారిటీ వచ్చినట్టు కనిపించట్లేదు. ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి ఆవేదన, ఆందోళన, అసంతృప్తి ఎక్కువగా వినిపిస్తుంది, కనిపిస్తుంది. మీరేమంటారు? అంటే ఈ తాజాగా జరిగినటువంటి క్యాబినెట్లో కూడా దానికి సంబంధించి ఎక్కడా కూడా ఒక చర్చకు రాలా ఏ అంశం కూడా ఉద్యోగ వర్గానికి సంబంధించి. అదే అంటే మాకు ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ఒక బీజేపీ కుటుంబం మినహా 22,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడం మినహా ఇంకేమీ కూడా కావాల్సినటువంటి రాయితీలు, బకాయిలు పనిచేస్తున్న ఉద్యోగ వర్గానికి ఇంకా ఏమి అందలేదు. ఉద్యోగ వర్గానికి పీజీఎల్ఐ కానీ ఇవి కానీ మా వరకు చెల్లించిన మాట వాస్తవం 22,000 కోట్లు. అయితే మేము పనిచేస్తున్నటువంటి ఉద్యోగ వర్గంలో ప్రధానంగా మేము 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. రిలీవ్ 3 సంవత్సరాలు అయింది. కాబట్టి ఇవన్నీ కూడా పెండింగ్ పనిచేస్తున్న ఉద్యోగులకి ఒక్క డిఏ తప్ప మిగతా ఇది కూడా చేయబోతున్న పరిస్థితి కనిపించలేదనే విషయాన్ని నిన్న మేము జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లో ఉన్నటువంటి మంత్రివర్గ ఉత్సవంగానికి తెలియజేశాం. ఆర్థిక పరంగా 12కి పిఆర్సీ 3 సంవత్సరాలు ఆలస్యమైంది. కాబట్టి వెంటనే పిఆర్సీ కమిటీ వేయాలనే విషయం కూడా గట్టిగా బలంగా చెప్పడం జరిగింది. ఫీడ్బ్యాక్ తీసుకుని సీఎం గారు ఆల్రెడీ సీఎం గారు ప్రోగ్రామ్ సంబంధించి ఏర్పాట్లు హడావుల్లో ఉన్నారు. కాబట్టి దాని తర్వాత వారితో చర్చించి మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాము. తర్వాత మీరు ఇచ్చినటువంటి అన్నింటి మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పి వారు చెప్పారు. అయితే ఈ రోజు క్యాబినెట్ ఉంటుంది. క్యాబినెట్ లో దీనికి ఇప్పటికిప్పుడు మాకు దీంట్లోనే వెంటనే నిర్ణయం తీసుకుంటారని మేమైతే ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ తప్పనిసరిగా సీఎం గారి దృష్టిలో పెట్టడానికి ఒక 2 రోజులే టైం ఉంది. కాబట్టి ప్రధానమంత్రి గారి కార్యక్రమం తర్వాతైనా వారు ప్రత్యేకంగా దీన్ని తీసుకుని ఒక వారం 10 రోజుల్లో మాకు కబురు చేసి మాతో డిస్కస్ చేస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఆ వైపు అడుగులు వేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. లేనప్పుడు మరింత ఆలస్యమయ్యే సందర్భంలో ఎలాగో ఉద్యమ కార్యాచరణకి అయితే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు వెళ్తాను సిద్ధంగానే ఉంటాయి. సరే, ఇప్పుడు అంటే మీతో జరిగినటువంటి చర్చల్లో కనీసం ఒక సానుకూలమైనటువంటి విధానంతో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి స్టెప్స్ ముందుకు వేయాల. తాజాగా జరిగినటువంటి క్యాబినెట్లో కూడా అంటే ప్రభుత్వానికి తెలియనివి కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానమైన అంశంగా ఐఆర్ మేము కూటమి అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని చెప్పారు. అయితే మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ముందు పెట్టిన మీటింగ్ అయితే సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టారు వాళ్ళు. మంత్రివర్గ ఉపసంఘం చిన్నప్పటికీ కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేసరికి
ఆర్థికేతర అంశాలు రెండు కూడా అందులో చర్చలోకి వచ్చాయి. ఉమ్, అందులో మాకు టెట్ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు, అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో అది మీరు ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ఉందనేది గుర్తు చేస్తూ, అట్లాగే చాలా మంది ఉపాధ్యాయులు పిల్లలు చనిపోయిన తర్వాత ఇవ్వాల్సినటువంటి జాబ్ ఉమ్, ఉపాధ్యాయులు చనిపోయిన సందర్భంలో కాంపేషనెంట్ పోస్టులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. వారి పిల్లలందరూ రోడ్డు మీద ఉన్నారు, వాళ్ళని చేయాలని చెప్పేసి. అట్లాగే మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 62 సంవత్సరాలు ఇంప్లిమెంట్ కాని విషయం, ఇట్లా చాలా సమస్యల మీద. సరే భవిష్యత్తులో దీనికి సంబంధించి అంటే ప్రభుత్వం స్పందించాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఒకవేళ ఈ రకమైనటువంటి తాత్సారం చేసి కాలయాపన చేస్తే ఉద్యోగ సంఘ నేతలంతా కలిసి ఒక ఉద్యమాన్ని కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఏ విధంగా ఉండబోతుందంటారు? తప్పనిసరిగా, ఎందుకంటే ఇప్పుడు వారు మా మా వైపు నుంచి ఏవేవి సమస్యలు ఉన్నాయని అడిగారు. ఆర్థికేతర సంస్థలు వాటికి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ పంపిస్తారు, మేము చర్చించుకుని పరిష్కరించుకుంటాం. ఆర్థికపరమైన సమస్యలు తప్పనిసరిగా ఆర్థిక శాఖ మంత్రి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూర్చుని ఉద్యోగ సంఘాలతో వెంటనే చర్చలకు పిలవాలి త్వరలోనే. మేము ఇప్పుడు ఏమైతే కోరుకుంటున్నామో అవన్నీ ఇచ్చాము కాబట్టి వారు ముందుగా మాకు మెయిల్ చేయాలనుకుంటే కనుక ఇమీడియట్ గా 12 PRC కమిటీని నియమించాలి, కమిషనర్ అపాయింట్ చేయాలి. చేసిన తర్వాత మా ఐఆర్ 30% డిమాండ్ తో మేము ఉన్నాం. 30% ఐఆర్ కావాలని కోరుతా ఉన్నాం. సరే, మమ్మల్ని పిలిచి ఐఆర్ ఎంత ఇవ్వగలుగుతారో చెప్పాలి. చెప్పిన తర్వాత అప్పుడు మేము ప్రపోజల్స్ అన్ని కూడా మేము తయారు చేసుకుని ఏమేమి మేము కావాలనుకుంటున్నాము, అసలు ఎంత ఫిట్మెంట్ కావాలి, శాస్త్రీయంగా ఏ విధంగా ఉంటాయి లెక్కలు అని చెప్పి ఇవన్నీ కూడా డిఏలు మెర్జ్ చేసిన తర్వాత ఇవ్వాలి. ఇవన్నీ కలిపి మేము ఒక్కొక్క సంఘం మాకు ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ ప్రకారం వెళ్ళి ఆ కమిటీతో చర్చించుకోవాలి. మేము సబ్మిట్ చేసుకుంటాం మా ప్రపోజల్స్. ఆ ప్రపోజల్ సబ్మిషన్ అయిన తర్వాత అప్పుడు పిఆర్సీ కమిటీ అది అన్ని సంఘాల నుంచి వచ్చినటువంటి ప్రపోజల్ తీసుకుని ఒక కూలంకుషంగా తన ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వం ముందు పెడతారు. దీనికి ప్రభుత్వం గారు ఆదేశిస్తే 3 నెలల నుంచి 4 నెలల టైంలోనే చేయొచ్చు ఇదంతా కూడా. చేసిన తర్వాత అప్పుడు మాకు ఫిట్మెంట్ మీద ఫైనల్ గా వాళ్ళు కమిటీ కొంత ఫిట్మెంట్ ఇంత ఎక్స్ అనే ఫిట్మెంట్ ను వాళ్ళు ప్రపోజ్ చేస్తారు. అది విషయాన్ని ప్రభుత్వం మా ముందు పెడుతుంది. పెట్టినప్పుడు మేము ఎంత కోరుకుంటున్నామో, ప్రభుత్వం ఎంత ఇవ్వాలనుకుంటున్న దాని మీద 2-3 దఫాలు చర్చలు జరిగిన తర్వాత ఎంతో కొంత ఫిట్మెంట్ ఫిక్స్ అవుతుంది. ఇది జరిగే ప్రాసెస్. ఈ ప్రాసెస్ జరగడం అనేది అసలు ముందు పిఆర్సీ కమిటీ వేయడం అనేది అక్కడతో ప్రారంభం అవుతుంది. కమిటీ వేసిన తర్వాత ప్రభుత్వం ముందుగా చేయాలనుకుంటే కనుక, మా మేలు చేయాలనుకుంటే ఇప్పటికి 2 ఏళ్ళు ఆలస్యమైంది భావన ప్రభుత్వం ఉంటే కనుక ఒక 2-3 నెలల్లోనే మాకు చేయొచ్చు. అంతకంటే ఎక్కువ ఆలస్యం చేస్తే ఇంకా నష్టం జరుగుతుంది. అలా కమిటీ వేయడానికి గానా ముందుకు రాకపోతే కనుక తప్పనిసరిగా మీరు ఉద్యమ కార్యాచరణ ఉద్యోగ సంఘాలు జేఏసీ ద్వారానే చేస్తాం. తప్పనిసరిగా ఆ పరిస్థితి రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడ్డాం మేము, ఉద్యోగ వర్గం ఉపాధ్యాయ వర్గం చాలా ఇబ్బంది పడ్డది. అది గుర్తెరిగే మేము రాగానే మంచి పిఆర్సీ వేస్తాము, మంచి ఐఆర్ వెంటనే ఇస్తాము అని చెప్పడం వల్ల మేము కూడా దాన్ని పరిగణలో తీసుకున్నాం. కానీ 2 సంవత్సరాల కాలం అయిపోయింది, ఆర్థికంగా వెసులుబాటు లేదనే కారణంతో 2 సంవత్సరాలు గట్టుకుంటూ వచ్చారు. ఇంకా ఎంతకాలం గట్టడం అనేది కరెక్ట్ కాదు. తప్పనిసరిగా బలమైన నిర్ణయం తీసుకుని దీని మీద కమిటీని వేస్తే ఆ 3-4 నెలల్లో దీన్ని సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. లేని పక్షంలో మేము ఉద్యమానికి ఎదుర్కెళ్తాం. రైట్, థ్యాంక్ యూ సార్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మొత్తానికి అయితే మేము కూడా కోరుకునేది మీకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి, మీ సమస్యలపై ఫోకస్ పెట్టి అన్నింటిని క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. ఇదేంటి పరిస్థితి అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో చర్చలు జరిగినటువంటి సందర్భంలో అన్నీ విన్నారు. మేము ముఖ్యమంత్రి గారు నోటీసు తీసుకువెళ్తాం, కానీ దానికి సంబంధించి ఒక రకమైనటువంటి ఉద్యోగులకు ఒక భరోసా ఇవ్వాలి. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ముఖ్యంగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలతో పాటు పెన్షనర్లు, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, అన్ని సమస్యలు. అన్నీ కాదు, ఇప్పుడు కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి కొంతమందికి జీతాలు రాల, 4 నెలలు 5 నెలలు ఇలా. మరి ప్రభుత్వం ఒక సానుకూలమైనటువంటి విధానంతో ఆలోచన చేసి వారి వెల్ఫేర్ కూడా ముఖ్యం కాబట్టి ఇంకా వెంటనే దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి, మీరే చెప్పారు ఎన్నికలకు ముందు ఉద్యోగ సంఘ నేతలతో భేటీ అయ్యారు, మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తాం, ఇంటర్మ్ రిలీఫ్ అన్నారు, పిఆర్సీ కమిషన్ కూడా వేస్తామన్నారు, పెండింగ్లో ఉన్నటువంటి అన్ని సమస్యలను ఆర్థికేతర సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మరి ఏది దానికి సంబంధించి ఇప్పటికైనా స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉంది, అలా అని చెప్పి మిగిలినటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయటం ఆపేస్తున్నారా?
ఇది ఉద్యోగుల వాయిస్. కాబట్టి మేము కూడా కోరుకుంటున్నాం వారి తరపున. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కూడా ఈ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటుంది, ప్రాధేయపడుతుంది వారి సమస్యలను పరిష్కరించండి అని. దీనికి సంబంధించి మరి ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా ఆయన సానుకూలంగా స్పందిస్తారు. ఈ విషయంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో ఆలోచన చేసి వారి సమస్యలన్నిటినీ పరిష్కరించాలని కోరుతున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.